Yes, please, Mr. Amrit, you can give your testimony. Hey. Can you hear me? Can everybody hear me? Yeah. Yes. Am I audible? Yes. Is my voice audible? Yes, sir. Yes. Okay. So I want to testify. I asked Auntie to pray for me yesterday. I had a lot of witchcraft done against me by so many of my friends and so many of my friends and relatives. So that was affecting me too much. And Auntie prayed. Her prayers are very powerful, and we felt really good. I slept well last night, and I'm really thankful for her ministry. She's doing a great job, and this is a great ministry. Dual Deliverance ministry is not easy, and she's doing a great job. Thank God for her, and thank God for everything. God bless. Praise God. All glory to God. Would you translate, Elspeth? All Okay. glory to God. ఇక్కడ మన మధ్యలో కొత్త బ్రదర్ వచ్చిన్నారు, అమృత్ గారని ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా చాలా చుట్టాల ద్వారా ఆయనకి చాలా చాతబడి క్రియలు చేసి ఉన్నారంట. ఆ చాతబడి క్రియలతో ఆయన విసిగిపోయి ఉన్నారు. అయితే నిన్న ఆంటీతో ప్రార్థన చేయించుకున్నాడంట. ప్రార్థన చేయించుకుంటే ఆయనకి విడుదల వచ్చిందండి. ఆ బ్రదర్ కి విడుదల వచ్చింది. విడుదల వచ్చినప్పుడు తన రాత్రి చాలా సుఖంగా మంచి నిద్రపోయారంట. అందుకని దేవుడికి మహిమ చెల్లిస్తున్నారు. ఆంటీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. చిన్న టెస్ట్ మని దీవించమని అడుగుతున్నారు. ఇంకేం మాట ఏమంటున్నారంటే, డెలివరీస్ మినిస్ట్రీ అంటే ఈజీ మినిస్ట్రీ కాదు, కానీ ఆంటీ ఇలా చేస్తున్నారంటే కేవలం దేవుడి కృప అనే చెప్తున్నారు. దేవుడికి ఘనత మహిమ చెల్లును గాక. ఆమేన్. Praise God. This ministry, I also was oppressed lots by demons, and by just reading the Bible and crying to God, I came out of all that witchcraft. And so God gave me special grace to do deliverance, but you mustn't try. None of you should try it, or you'll be attacked. Unless God gives you a special grace, don't do it. You'll be attacked. ఆంటీకి డెలివరీస్ మినిస్ట్రీ ఎలా వచ్చిందంటే, ఆంటీకి కూడా చాలా చేతబడే శక్తులు, అంధకార క్రియ శక్తుల ద్వారా చాలా పీడింపబడ్డారు. అయితే ఆంటీ బాగా బైబిల్ గ్రంథం బాగా చదివేవారంట. బాగా ప్రార్థన చేసుకొని కన్నీరు ప్రార్థన చేసుకున్నారంట. చేసుకున్నప్పుడు దేవుడు సాతాన్ పైనే ఆంటీకి ఈ డెలివరీస్ మినిస్ట్రీ ఇచ్చారు. కానీ ఆంటీ అంటున్నారు, మీరందరూ ఇలా ట్రై చేయవద్దు, లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని అటాక్ చేస్తుంది. దేవుడు పేరపనిస్తేనే మీరు అలాంటి మినిస్ట్రీలో దిగండి అంటున్నారు. What mistake Christians do, you see? They say, Satan is under my feet, under my feet, under my feet. And they jump around and rejoice. And then they're attacked. They don't know why their marriages are breaking. They don't know why they have bad health. They don't know anything. But the Bible is very clear. We should not do that. Because in the book of Jude, Bible says that even Michael, the archangel, did not have a level argument with the devil when they were arguing over the body of Moses. He only said, the Lord rebuke you. So don't play around with Satan saying, under my feet, dance, and then he attacks you and you don't know what's happening. అయితే చాలా మందికి తెలియకుండా ఏం చేస్తారంటే పాటలు పాడతారు సాతాన్ మీద. సాతాన్ నాకు కాళ్ళ కింద ఉంది, నేను తొక్కుతున్నానే, అలాంటి పాటలు పాడతారు. అలా చేయవలసినప్పుడు ఏమవుతుందంటే చాలా ఫ్యామిలీస్ బ్రేక్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అనారోగ్యంకి గురి అవుతారు. కానీ విచ్ చాప్టర్ అంటే Jude, book of Jude. బుక్ ఆఫ్ There's జూడ్ only one chapter. There's no chapters in that book. బుక్ ఆఫ్ జూడ్ లో మనం చూస్తాం, అక్కడ ఏముందంటే మోషే గారి శరీరం కోసం కూడా మైకిల్ ఉంటారు కదా, ఆయన కూడా అక్కడ సాతాన్ని ఎలా రిబ్యూక్ చేస్తారంటే దేవుడే నిన్ను ఓడించిన గాక అని చెప్తారు. అందుకని మనం ఈ అన్ని పనులు చేయకూడదు. Yeah, praise God. Yes, Swarna, you have a testimony? I also have one testimony. Okay. Praise Lord, auntie. Praise God, Swarna. Praise Lord, auntie. Praise God. We can't hear you, Swarna. Tell her to unmute herself. ఎగ్జామ్స్ బాగా రాయాలని ప్రేయర్ చేయించాను. ఎగ్జామ్స్ బాగా రాసిందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కొంచెం రెండెన్నే ఉండిపోయి అంటుంది చిన్న పాప సుప్రియ. ఎగ్జామ్ బాగా రాసిందా? బాగా రాశానని చెప్పిందండి. తర్వాత రెబ్బకాకి మొన్న
హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అంటే ఆంటీ గారు ప్రేయర్ చేయించానండి. అంటే సడన్ గా వామిటింగ్స్ అయినమాట అండి. మార్నింగ్ బాగా అనిజీగా అయిపోయింది అనమాట. అదే రోజు హైదరాబాద్ ప్రయాణం. ఆంటీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించాను. బస్ ఎక్కిన తర్వాత ఒక వామిటింగ్ అయిందంటే దాంతో ఫ్రీ అయిపోయింది అని చెప్పింది. ఈ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ చేసింది అనమాట అండి. ఇంటర్వ్యూలో మంచిగా సెలెక్ట్ అయ్యేలాగా ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి చిన్న సాక్షి దీవించిన కాక ఆమె రిబ్బికాక వామిటింగ్ అయింది. రేబకా మరి రేబకాకి ఈ రోజు ఇంటర్వ్యూ కూడా మొన్న వామిటింగ్ అయినా ప్రేయర్ చేయించాను. మంచిగా అయిందండి. మంచిగా అయింది. until yesterday you prayed for Rebecca, she vomited it, auntie, and now she has become very well, auntie. Today she gave her an interview very well, auntie. She's Oh, telling. praise God. God be praised. So good God is. Yes, Madhuri, you had something to say? Yes, yeah, praise the Lord, auntie. I Praise hope God. you are fine. I am also fine. Yes. Actually, my testimony is like last time we are discussing about my brother hospital, auntie. Yes. That time I was asking to pray for that hospital. So really, that time we really don't have even single rupee also when we started to buy equipments, everything. That time I asked you to pray, and you and Jeevana Ratnam auntie, you both prayed for us. So thank you so much. I really, really thank you so much. That day you said, no need to worry. This hospital is very nice, and this is the right place to you, and you can proceed. Nothing will happen to you. You can proceed like that, you said. So by God's grace, we proceed. So from 2 months onwards, we did so much of work, and we started only zero. I mean, there is no money to us, but we started with zero. By God's grace, we got money, and we spent so much, and there is no barking any on. It's completely God's grace. We are literally suddenly some we have one garden. Suddenly in that garden money we spent to hospital. We are not even taking from any on to that money also. And in that garden suddenly some people said one white stone is there, you can do I mean you can buy that one, like that someone said. Then we started to that work, and completely we got 5 lakhs from the my garden. And everything almost we spent 8 lakhs, and 3 lakhs savings, everything from my money only. My parents money only. Literally it's God's grace. And we are thinking this hospital we need to ask money to people, maybe interest, something we have many plans, but by God's grace we are not even ask any on. And completely with all your prayers we completed hospital also. Maybe within 1 week we will open. That day also I want to call you, and I want your prayer. Thank you so much. It's completely God's grace, and thank you so much for your prayers, auntie. It's just God's grace. Praise God. God Yes, is yes. good. I'm so glad He blessed you. God Thank you. bless. మీరే Thank you. తెలుగుతారా? అక్క మీరే తెలుగులో టెస్ట్ మనీ చేసేయండి. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నేను అంటే మేము మా హాస్పిటల్ ఒకటి ఓన్ గా పెట్టాలనుకున్నాము. ఆ టైంలో మాకు డబ్బులు కూడా లేవు. ఎలా చేయాలి, హాస్పిటల్ పెట్టాలంటే మినిమం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకొని మేము చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఆ టైంలో నేను మన ఆంటీని అడగడం జరిగింది, ప్రేయర్ చేయండి ఆంటీ, ఇట్లా హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మా దగ్గర మనీ కూడా లేవు అని చెప్పి ఆశా ఆంటీని, జీవనరత్నం ఆంటీని అడగడం స్టార్ట్ చేశాను. అండ్ గ్రూప్ లో వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రేయర్స్ కూడా చేశారు. అప్పుడు మాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మా తోటలో ఒక వైట్ స్టోన్, అది దాన్ని మీరు అమ్మితే మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి వాళ్ళకై వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళి మాకు అనుకోకుండా ఒక 5 lakhs మేము ఎక్కడ అప్పు తెచ్చుకోకుండా మా డబ్బులతోనే మాకు దేవుడు అనుగ్రహించాడు. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. అనుకోకుండా కరెక్ట్ గా హాస్పిటల్ పెట్టే టైంలోనే
ఆ తోటలో అలా జరగడం, తర్వాత ఒక 3 lakhs ఇంట్లోదే తీసుకొని పెట్టడం, ఎక్కడ ఇంట్రెస్ట్ తీసుకోకుండా మొత్తం దేవుడు కృప మీ అందరి ప్రేయర్స్ తో మాకు హాస్పిటల్ పూర్తి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక 1 week లో ఓపెనింగ్ కూడా ఉంటది. ఆ హాస్పిటల్ లో ఇంకోటి ఏంటంటే ఆ హాస్పిటల్ కూడా ప్లేస్ కూడా మాకు అంటే మెయిన్ సెంటర్ లో దొరికింది. అక్కడ ఏ హాస్పిటల్స్ కూడా లేవు. ఆర్టీసీ బస్ స్టాండ్, తర్వాత ఆటో స్టాండ్ దగ్గరలో దొరికింది. ఇదంతా దేవుడు కృపే అనుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రేయర్ బాగా చేయండి. డాక్టర్ అంటే మా తమ్ముడేను. సో ఆ అబ్బాయి మంచిగా ట్రీట్మెంట్ చేయలాగన పేదవారు కూడా దానివల్ల మంచిగా ఇదవ్వాలి అని చెప్పి ప్రేయర్ చేయండి. ఎటువంటి డాక్టర్స్ అగెనెస్ట్ అంటే ఈవిల్స్ ఎట్లాంటివి అటాక్ చేయకుండా దాని గురించి మీరు అందరూ ప్రార్థిస్తారని చెప్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుపుతూ ప్రైజ్ ది లార్డ్. Praise God. Thank you, Jesus. Brother Amrit, would you like to say something? Yes, sister. Can you hear me? Yes, we can hear you. Yeah. So I want to ask you, please tell us, how do we know that God is calling us to this ministry of deliverance? Because I went to do my deliverance ministry for some time, but was not successful, and I got into some problems. So please tell us it's clear that He's calling us in that area. When you see, I have, this is not my deliverance ministry. This is my cell Zoom meeting. And deliverance is just one of the gifts God gave me. My main ministry is prophetic, and God talks to me and through me. And I have gift of not I have gift of tongues and interpretation of tongues. And deliverance is just one. And these gifts God gave me, I never asked for them. He just gave it to me. I have been through satanic oppression very badly, and been fed witchcraft and attacked. And my grandfather was a Freemason, and God told me he dedicated his seed to the devil. And I'm the second generation. So I went through terror, horror. Me and my husband, we are alive today. I would not have been alive. And God told me clearly, daughter, devil is afraid of you, can't come near you, and you do deliverance. Also, he talks to me and tells me. I don't know how he does with others, but with me, he talks. And if someone is called for deliverance ministry, he will definitely tell them through me or through the Bible or something. Okay? Yes, mine is mainly prophetic with deliverance. These are the strong points, and God praised. Yes, Elspeth? Yes, sir. Shall I translate it, Auntie? Yes, what brother said and what I said. అంటే బ్రదర్ గారు అడిగారు మీరు డెలివరీస్ మినిస్ట్రీ అంటే తన చాలా మంది మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళారంటే, కానీ వాళ్ళు తన వెళ్ళినప్పుడు ప్రాబ్లం లో పడ్డారంట. ఆంటీతో అడుగుతున్నారు మీ డెలివరీస్ మినిస్ట్రీ అంటే ఎలా స్టార్ట్ చేయాలి అడుగుతుంటే ఆంటీ చెప్తున్నారు. ఆంటీ కూడా విచ్ క్రాఫ్ట్ చేతబడి క్రియల శక్తితో చాలా సతాయించబడ్డారు. కానీ దేవుడి కృప వల్ల ఆ బైబిల్ చదువుతుండగా దేవుడు ఆటోమేటిక్లీ ఆంటీని ఆ స్థితి నుంచి బయటకు తెచ్చేశారు. ఇంకా ఆంటీ అడగలేదు ఏమి గిఫ్ట్స్. ఆంటీకి ఆటోమేటిక్లీ పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రొఫెటిక్ మినిస్ట్రీ యాక్చువల్లీ ఆంటీది డెలివరెన్స్ మినిస్ట్రీ కాదు, కానీ ఈ ప్రొఫెటిక్ మినిస్ట్రీలో కూడా ఆంటీ డెలివరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ గిఫ్ట్ దేవుడు ఆంటీకి ఇచ్చి ఉన్నారు. ఇంకా ఆంటీ టంగ్స్ లో మాట్లాడతారు, ఇంటర్ప్రిటేషన్ లో మాట్లాడతారు. ఇంకా ఏంటంటే ప్రాఫెసీస్ ద్వారా దేవుడు ఆంటీ ద్వారా మనుషులతో కూడా మాట్లాడతారు. అలా లీడ్ చేస్తారు, గైడ్ చేస్తారు. ఆంటీ అంటున్నారు నాకైతే దేవుడు ఇలా బయలుపరిచారు, మళ్ళీ వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు, నేను అడగకుండా నాకు దేవుడు ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఈ రీతిగా ఆంటీని ఆ సాతాను శక్తుల నుంచి బయట తెచ్చి ఉన్నారు అని చెప్తున్నారు. So these ministries are not easy. You'll be persecuted from all sides. I was rejected by my own people. My own parents and brothers rejected me and didn't believe that I have the Holy Spirit. My in-laws loved me and accepted me, but my maternal, my father's side,
they do not accept it. They do not accept the work of the Holy Spirit. And I've been persecuted very, very badly. And I'm alive today only because Jesus didn't want me dying, you see. And the Bible says the Holy Spirit gives gifts as he wishes, as you're going to be used in his kingdom for the glory of God. So we should not want to be like somebody else. We should be satisfied what gives us, and whatever talents he gives you, little or big, you use it for the glory of God. You exercise it and praise God with it. You do as much as you can. When people don't want you, you make your own way and come. So therefore, I have come and started the ministry because I want you to be blessed, and I want to exercise my spiritual gifts and give them, impart them to you. Many of you will be getting impartation of spiritual gifts as you go closer to God. So I'm just a channel showing the way. ఆంటీ, ఇది ప్రొఫెటిక్ మినిస్ట్రీ. ఇది చాలా సరళమైన మినిస్ట్రీ కాదు. ఈ మినిస్ట్రీలో ఎంత పర్సిక్యూషన్ ఉంటుందంటే, భయంకరమైన సొంత మనుషులే ఆంటీ సైడ్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ చాలా హింస పెట్టి ఉన్నారు, చాలా సతాయిచ్చి ఉన్నారు. కానీ ఆంటీ ఇన్లాస్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉన్నారు. ఆంటీ పరిశుద్ధాత్మ పొందుకున్నాక చాలా శ్రమలు పడ్డారు, చాలా శ్రమలు పడి చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఆంటీ అంటున్నారు, ఈ గిఫ్ట్స్ అన్ని దేవుడు నాకు ఇచ్చారు. అయితే ఇలా హింస పడినప్పుడు ఆంటీ ప్రార్థన చేసుకొని, మనం ఎప్పుడైతే ఇలా హింస పడతామో మన మార్గం మనమే దేవుడు కృప బట్టి తీర్చుకోవాలి. అంటే మనం దేవుడి ప్రకారం మనం నడవాలి. దేవుడు మనకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు అది మనం ఎక్సర్సైజ్ చేయాలి, అంటే మనం వాడుకోవాలి. ఆ వాడుకొని ఆ తలాంతుల్ని వేరే వాళ్ళు కూడా పంచాలి. ఆ తలాంతులు పంచినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు. దేవుడు నన్ను అంధకార శక్తి నుంచి తెచ్చి ఉన్నారు కానీ నన్ను చంపదలుచుకోలేదు. దాని ద్వారానే నన్ను ఇంకా బాగా గొప్పగా వాడుకుంటున్నారు. నేను ఒక ఛానల్ ని మీ అందరికి అని చెప్తున్నారు ఆంటీ. నాకు ఇలాంటి గిఫ్ట్స్ వస్తుంది, ఈ గిఫ్ట్స్ వల్ల మీకు కూడా ఉంటే అది మీరందరూ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నారు ఆంటీ. People are getting blessed, and Mansa and her whole family sees visions since they joined our ministry. They see heaven, they go up to heaven with me. I have heavenly visitation. Nothing I asked of God. See, I just wanted to be alive, but God blessed me. You ask Mansa, she sees visions. She and her daughter go up to heaven with me, and all these things he will give you also. And I want you to be blessed. I want you to do God's work. You are not come just like that to enjoy yourselves. Your job is to, whenever God says, I'm giving it, you tell him, like my knee was hurting and he was healing people's joints, and I cried out to God along with you, and I got healed in my knee. See? And then somebody said, you got thyroid. And once God, in our meeting only, I'm healing the glands. I said, Lord God, little reading is not correct. You heal my thyroid problem. And it got healed. The doctor is surprised, you know. So it's all God's grace. We just must humble, hallelujah, hakushans, yeru, antokan sahashiko, sato adrahantia, kan sato akazahanta, hallelujah, hallelujah, hallelujah. My beloved children, I've been hearing all your talk, and now I want to talk to you. నా ప్రియ బిడ్డలారా, మీరు ఏం మాట్లాడుతున్నారో ఇంతసేపు నుంచి నేను వింటే ఉన్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. I want you to know that it is in my desire that each one of you prospers and is in good health, even as your soul is prospering. నా ప్రియ బిడ్డలారా, నా ఆశ ఏంటంటే మీరందరూ ప్రాస్పర్ అవ్వాలి, ఇంకా మీరు సోల్లో కూడా ప్రాస్పర్ అవ్వాలి, సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు దీవించబడాలని నా ఆశ. I want to bless each one of you. I want to be good to each one of you. I want to fill each one of you. And I want you to rise above your level. And I want you to love the Lord with all your heart, with all your soul, with all your strength. If you do that, there's no limitation to the way I'll bless you and to the way I'll use you.
నేను మీ అందరితో కోరేది అంటే ఏమంటే, నేను మీ అందరి మంచినే కోరుతున్నాను. నేను కూడా మీతో ఏం కోరుతున్నారంటే, మీరు పూర్తి ఆత్మతో శ్రద్ధతో నన్ను ప్రేమించమని అడుగుచున్నాను. మీరు ఈ రీతిగా నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని అందరినీ గొప్పగా ఆశ్రయించి దీవిస్తాను అని చెప్తున్నారు తండ్రి. As is my desire, I will tell my daughter to impart gifts to you, and you take it by faith, and you rejoice, and you serve the Lord with whatever gift I give you. My grace and mercies are on you, in Jesus' name. నేను ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటానో అది నా కుమార్తె ద్వారా మీకు చెప్తాను. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరందరూ సంతోషపడండి. మీ అందరు ఆ గిఫ్ట్ ని గొప్పగా వాడుకోమని అడుగుచున్నాను. Hallelujah. Hallelujah. Yes, Brother Amrit, you have something more to say? Yeah. Say it again, please. Your hand is raised in the thing. Would you want to say? No. I am done with my questions. Thank Does you. anybody have any more testimony? ఇంకెవరికైనా టెస్ట్ మనీ ఉన్నదా? ఎవరైనా టెస్ట్ మనీ తెలుసుకుంటారంటే టెస్ట్ మనీ ఇవ్వండి. Praise Lord, aunty. Yes, Pawan. Praise Lord, everyone. Can I tell in Telugu, aunty? Yes, tell me, Pawan Kumar. లాస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు చాలా మంది నాతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభు కృపను బట్టి చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత లాస్ట్కు నేను డెమో ఇచ్చాను అనమాట. లాస్ట్కు డెమో ఇచ్చిన తర్వాత అలా ఆలోచించుకొని చెప్తామని కన్ఫర్మేషన్ ఏం చెప్పలేరు. లెటర్ బ్యాక్ కొన్ని రోజుల తర్వాత చెప్తా అని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు అన్నమాట. నాది ప్రభు కృపను బట్టి నాదే ఫస్ట్ అటెంప్ట్ లో వెళ్ళి నేనే ఫస్ట్ ర్యాంక్ లో వచ్చి అందరి టెస్ట్ల కన్నా ఫస్ట్ లో నేనే ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇది మన ఫస్ట్ కు జాయినింగ్ అయ్యాను. సెకండ్ నుంచి నేను కంప్లీట్ గా జాబ్ లో జాయిన్ అయ్యి జాబ్ నుంచి డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. దేవుడు నాకు జాబ్ ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి ఆంటీ గారు. Praise God. Aunty, last time he went to some interview, aunty. He attended the interview, but was the last candidate who gave the interview. When he went and gave the interview, the person who took his interview said he did not confirm him. Okay, let us see, like that he told, and he put him in the wait list, aunty. But he got the job. He was in the number 1, aunty. He got a job and he joined the job. By grace of God. Wow. Yeah. Praise God. God is so good. Thank you, Jesus. Thank you, Jesus. All glory to you, Jesus. Aunty, asking prayer request, aunty, for the salvation of his whole family, aunty. Yeah, we'll pray now. All testimonies over? Yeah. Anybody else has a testimony? అంటే రెబెక్కా ఇంటర్వ్యూ ఉందని మీకు ప్రేయర్ చేయించానంటే మొన్న. ఈ రోజు వెళ్ళిందంటే ఇంకా రాలేదు, ఇంకా ఏమి చెప్పలేదంటే నాకు. ఇంకా రాలేదండి. అంటే ఆమె హైదరాబాద్ లో ఉందని నేను కువైట్ లో ఉన్నాను కదండి, ఇంకా నాకు మెసేజ్ ఏమి రాలేదండి రెబెక్కా దగ్గర నుండి. What she's saying, Elspeth? For interview, aunty, she is telling from interview she did not come. She did not yet come. She is telling. And I to give my. Okay, Elspeth, to give your testimony. నాకు ప్రతి ట్యూస్డే అయినా వెడ్నెస్డే అయినా ఈవిల్ అటాక్ అవుతుంది. ఎందుకో నాకంటే నేను అనుకుంటున్నాను ఇలా ట్రాన్స్లేట్ చేస్తున్నాను కదా, అందుకనే అవుతుందేమో అనుకుంటున్నాను. అయితే ఈ రోజు మార్నింగ్ నేను సడన్ గా కిచెన్ లో బాగానే ఉన్నాను, కిచెన్ లో వెళ్ళాను, కుకింగ్ చేస్తుంటే సడన్ గా నా బ్యాక్ పెయిన్ ఇంకా లోవర్ రైట్ సైడ్ లోవర్ అబ్డామినల్ అంటే ఫుల్ అటాక్ అయిపోయింది. అటాక్ అయిపోయిందంటే నేను మాట్లాడతాను కూడా చాలా కష్టం అవుతుంది. అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఆంటీతో ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేయించుకున్నాక నాకు ఒకలాంటి తేపులు వచ్చేసింది. తేపులు వచ్చినాక ఆ నొప్పి తగ్గింది, ఒక 90% తగ్గింది. మళ్ళీ ఆంటీతో నాన్న ఆంటీ కొంచెం నొప్పి ఉందా అంటే ఆంటీ మళ్ళీ ప్రేయర్ చేశారు.
ఆంటీ అన్నారు మెల్లమెల్లగా అంతా తగ్గిపోతుందిలే, ఏం బాధపడొద్దు, దేవుడికి స్తుతించు అన్నారు. అదే రీతిగా దేవుడు నాకు కంప్లీట్ హీలింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ నొప్పితో చాలా నీరసం అయిపోయాను. సాయంత్రం ఎలా ట్రాన్స్లేట్ చేస్తానో ప్రభా అని చాలా టెన్షన్ గా ఉన్నాను, చాలా డల్ అయిపోయాను. కానీ దేవుడి కృప బట్టి నాకు కంప్లీట్ హీలింగ్ ఇచ్చారు. దేవుడికే ఘనత మహిమ చెల్లును గాక. ఆమేన్. ఆంటీ ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. Okay. Okay. Afternoon, when I was cooking in the kitchen, suddenly I got this stomach pain and back pain on the right side. And then when I called you up, you prayed over me, and 90% pain was gone, but little bit pain was there. You have again prayed for me and said, God will heal you totally, completely. Don't worry. Like that, you said, and like that only God healed me completely, auntie, because I was so tense. How I will translate in the evening, like I was thinking, because I became very weak. So then you prayed over me, and God gave me healing, complete healing. Now I am totally healed by the grace of the Lord, auntie. I give Praise glory. God. Praise God. Glory to God. I'm so glad you got healed and you're translating. You're a blessing as well. You're a blessing. God bless you. She's not well, so she's not showing her face today. Praise From the pad, no, iPad. Sister, I think Marina had asked you to pray for her for the finances, no? Huh. Yeah, sister, we got a call today from one person. So please pray that it works out properly and we get the finances. Okay, sure. So that is a request. Yes. And yeah, at least somebody has said, okay, yes, we will do it. Praise God. Praise God. Praise God. Praise God.